టీ20 క్రికెట్‌కి ఇప్పుడు బోలెడంత ఆదరణ ఉంది. ప్రపంచవ్యాప్తంగా పొట్టి క్రికెట్ లీగులు ఉర్రూతలూగిస్తున్నాయి. టీ20 ఫార్మాట్‌లో ఐపీఎల్ అయితే ఓ ట్రెండ్ సెట్ చేసింది. క్రికెట్ అభిమానులకు కావాల్సినంత టీ20 మజాను అందిస్తోంది. సౌత్ ఆఫ్రికాలోనూ లీగ్ నడుస్తోంది. గత 2 సీజన్లు అభిమానులకు కిక్కిచ్చాయి. ఇప్పుడు మూడో సీజన్ మొదలైంది. ఐపీఎల్‌లో ఛాన్స్ దొరకని స్టార్లు కొందరు సౌత్ ఆఫ్రికా లీగ్‌లో ప్రత్యక్షమయ్యారు. అభిమానులను ఎంటర్‌టైన్ చేయడమే టార్గెట్‌గా బరిలోకి దిగుతున్నారు. క్రేజీ క్రికెటర్లుగా పేరు తెచ్చుకున్న దినేష్ కార్తీక్, కేన్ విలియమ్సన్, జానీ బేర్స్టోవ్ వంటి వాళ్లు సౌత్ ఆఫ్రికా టీ20లో స్పెషల్ అట్రాక్షన్ కాబోతున్నారు. ఈ స్టార్స్ ఆటను చూడలేమేమో అని బాధపడిన వారికి క్రికెట్ వినోదాన్ని పంచబోతున్నారు. ముఖ్యంగా దినేష్ కార్తీక్ పై అందరి ఫోకస్ పడబోతోంది. ఐపీఎల్లో అంతర్జాతీయ క్రికెట్లో డీకే తనదైన ముద్ర వేశాడు. కలర్ఫుల్ లీగులో వివిధ ఫ్రాంచైజీల తరపున మెరిశాడు. ఐపీఎల్లో చివరగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫునే బరిలోకి దిగాడు. వికెట్ కీపర్ గా, ఫినిషర్ గా ఓ వెలిగాడు. లేటు వయసులోనూ కుర్రాళ్లను మించి పర్ఫామ్ చేశాడు. లోయర్ ఆర్డర్ లో పరుగుల మోత మోగించాడు. అందుకే ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 వరల్డ్ కప్ కూడా ఎంపిక కాగలిగాడు. కాకపోతే ఆ తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ల్లో మళ్లీ ఛాన్స్ దక్కించుకోలేకపోయాడు. కానీ ఆర్సీబీ తరఫున మాత్రం ఆడినంత కాలం మెస్మరైజ్ చేశాడు. గతేడాది అన్ని రకాల క్రికెట్ కు డీకే గుడ్ బై చెప్పేశాడు. భారత్ నుంచి విదేశీ లీగులో ఆడిన తొలి ఆటగాడిగా ఇప్పుడు రికార్డుల్లోకెక్కాడు. పార్లు రాయల్ జట్టుకు డీకే సేవలందిస్తున్నాడు. సౌత్ ఆఫ్రికా లీగులో దినేష్ కార్తీక్ బ్యాట్ నుంచి అభిమానులు పరుగుల మోతను కోరుకుంటున్నారు. ఐపీఎల్లో మాదిరిగానే పరుగుల విందివ్వాలనుకుంటున్నారు. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్ కూడా పార్లు రాయల్స్ జట్టులోనే ఉన్నాడు. ఫ్యాబ్ 4 గా చెప్పుకునే కోహ్లీ, స్మిత్, విలియమ్సన్ రూట్ లో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మాత్రమే ఐపీఎల్లో ఆడలేదు. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా లీగ్ బరిలో ఉన్నాడు. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ను ఐపీఎల్లో ఎవరూ పట్టించుకోలేదు. వేలంలో కొనుగోలు చేయలేదు. దీంతో కేన్ విలియమ్సన్ అన్సోల్డ్ గా నిలిచాడు. గతంలో సన్ రైజర్స్ ను కివీ స్టార్ నడిపించాడు. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్ కు వెళ్లాడు. కానీ ఫిట్నెస్ ట్రబుల్స్ వెంటాడాయి. మోకాలి గాయంతో 2 మ్యాచ్లకు దూరమయ్యాడు. ఇప్పుడు కేశవ్ మహారాజ్ కెప్టెన్సీలోని డర్బన్ సూపర్ జైంట్స్ తరఫున ఆడుతున్నాడు. ఇంగ్లాండ్ ఆటగాడు బేర్స్టోను కూడా ఐపీఎల్ వేలంలో ఎవరూ తీసుకోలేదు. దీంతో అన్సోల్డ్ గా మిగిలిపోయాడు. డూప్లెసిస్ కెప్టెన్సీలోని జోబర్గ్ సూపర్ కింగ్స్ జట్టులో బేర్స్టో ఉన్నాడు.